హలో అండి, నేను మీ శ్రీలేఖ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ క్రియేషన్స్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అని చెప్పట్లేదు. చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నాను. ఎందుకంటే పైన ర్యాక్లో ఉన్నవి కొంచెం అవసరమై పైకెక్కి చూస్తే ఇదిగోండి ఎలకలు చేసిన పని ఇలా ఉందన్నమాట. చూస్తేనే నాకు హెడేక్ అనిపించింది. నాకు అసలే డస్ట్ అలర్జీ. ఇదంతా క్లీన్ చేయడం ఎప్పటికిరా నాయన అని తల కొట్టుకున్నంత పని అయింది. కానీ తప్పదు కదండి, ఇదంతా క్లీన్ చేయాలి. క్లీనింగ్ వీడియో అయితే ఇంకా స్టార్ట్ అయిపోతుంది. చూసారా, మా వారు ఎలకలకి ఏదైనా మందు పెట్టేద్దాం అదేదని చెప్తే, అయ్యో పాపం అండి, పాపం అలా వద్దు, మూగజీవాలు చంపితే అలా అండి అని చెప్పి నేను నెత్తికి ఎక్కించుకున్నానండి. అందుకని నాకు నన్ను చూసి పాపం అనుకునేలా చేశాయి అవి కూడా. చూసారా, అది కాకుండా మా ఇంట్లో సీలింగ్ కూడా కొరికేసాయండి. మరి వాటికేమంతా ఇది అనిపించిందో సీలింగ్ కూడా హోల్ చేసేసాయి. ఇవిగోండి ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. మా బావగారు నాకు చాలా హెల్ప్ చేశారండి. వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఈయన మా బావగారు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య గారు అనమాట. ఈ వీడియో చూశాక మీకు కూడా అర్థమైపోయి ఉంటుందండి. అయ్యో పాపం అని చెప్పి మనం అనుకున్నాం అనుకోండి, మనల్ని చూసి ఇంకొకరు అయ్యో పాపం అని అనుకునేలా అయిపోతుంది అనమాట. సో అందుకని ఎలా చేయాలో అలానే చేయాలి, లేదంటే ఇదిగోండి ఇలా నానా కష్టాలు తప్పవు అనమాట. ఇదిగోండి ఇదేదో హోలీ పండుగ కోసం క్లీన్ చేస్తున్నట్లుగా ఉంది. హోలీకి ముందే ఇదంతా క్లీన్ చేస్తున్నాను. అయ్య బాబోయ్, ఏంటక్క రాకలెక్కేసి క్లీన్ చేస్తున్నావు అని షాక్ అయ్యారా? ఏం షాక్ అవ్వద్దు. ఎందుకంటే మరి నేను భూమికి 4 అడుగులు ఉన్నాను. పైన జరిగేదంతా మనకి ఎలా కనబడుద్ది? వేరే ఆప్షన్ లేదు. సో అందుకని ఇలా ఎక్కేసా. అది కాకుండా చిన్నప్పుడు కోతి కొమ్మ చాట ఆడితే అసలు నన్ను పట్టుకునే వీరుడు, శూరుడు, ధీరుడు ఎవరు లేరనమాట. అది మన క్యాపబిలిటీ. సో అలాగ చిన్నప్పుడు కొండలు ఎక్కాము, గుట్టలు ఎక్కాము, పుట్టలు, చెట్లు అన్నీ ఎక్కాము కదా. ఇది పెద్ద లెక్క అని చెప్పేసి ఎక్కేసి క్లీనింగ్ అయితే చేసేసాను. ఇదిగోండి ఇంకా కింద ర్యాక్లో కూడా క్లీన్ చేస్తున్నాను. ఇవైతే శ్రీమార్ట్లో బుజ్జిబుజ్జిగా ఉన్నాయి కదా అని చెప్పేసి తీసుకున్నాము. కానీ ఇంతవరకు యూజే చేయలేదు. చిన్నప్పుడు కోతికొమ్మ ఆటలు ఎంతమంది ఆడారండి మీలో? 90s కిడ్స్కే తెలుసు ఈ ఆటలన్నీ కూడా. ఇంకా కిచెన్ క్లీనింగ్ అప్పుడు కోతికొమ్మచ్చి అన్ని ఆటలు గుర్తుకొస్తూ ఉన్నాయి నాకు. చూస్తున్నారు కదా, ఈ ఎలకల దయ వల్ల ఇలా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను నేను. మా ఇంటికి వచ్చిన చుట్టాలు ఎలక పిల్లలు చేసిన పనుల వల్ల ఈ ప్రాసెస్ అంతా అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఈ విధంగా ఎలకలు మనకు పని తీసుకొచ్చి పెట్టాయి అని చూసిన తర్వాత నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే ముందుగా హెయిర్ ఆయిల్ పెట్టుకొని జడేసుకోవాలని. అందుకే ముందుగా హెయిర్ ఆయిల్ పెట్టి జడేసుకున్నాను. ఎందుకంటే ఈ డస్ట్ ఇదంతా హెయిర్ మీద పడిపోతుంది, ఎలాగే హెడ్ బాత్ చేయాలి కదా. సో అందుకని 1 అవర్ ముందు కానివ్వండి, 1 డే ముందు కానివ్వండి, హెయిర్కి ఆయిల్ పెట్టుకుంటే చాలా సిల్కీగా స్మూత్గా ఉంటుంది. అందుకని ముందుగా హెయిర్కి ఆయిల్ పెట్టుకుని అప్పుడు నేను క్లీనింగ్ స్టార్ట్ చేశానండి. వాటి ఐడియా సర్జీ కదా.
నెక్స్ట్ డే మళ్ళీ మనం హెడ్ బాత్ చేయాలన్నా అప్పుడు ఆయిల్ పెట్టుకొని కొద్దిసేపు ఉండాలి కదా, అలాగే ఈ క్లీనింగ్ టైంలో ఆయిల్ పెట్టేసుకొని ఉండొచ్చులే అని చెప్పేసి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇదిగోండి వంటగదిలో అడుగు పెడదామంటే ఒక్క మనిషి నడిస్తేనే ఇరుకు అన్నట్టుగా ఉంటుంది మా వంటగది. ఇంకా సామాన్లు చూస్తే అంతా ఇంత కాదు. ఈ మరకలు చూస్తున్నారు, ఇవన్నీ టీ మరకలండి. మా పెద్ద పాప వాళ్ళ డాడీకి ప్రేమగా టీ పెడతానని చెప్పి టీ పెట్టి అదంతా వాళ్ళకి పోసేసింది. పోనీ ఏమన్నా అందామా, తిడదామా, కొడదామా, తిట్టినా కొట్టినా అవన్నీ మరకలు పోతాయా? పోవు కదండి. అవి పారబోసి ఒక పావు గంట తర్వాత నాకు చెప్పింది. పైన అయితే క్లీన్ చేసేసింది, కిందకి సైడ్కి ఆరిపోయినవంతా కూడా అలానే ఉండిపోయినాయి. ఇక్కడ షింక్లో చూసారా ఎంత డర్టీగా ఉందో. అదంతా మేమైతే ఇక్కడ షింక్ యూజ్ చేయము, ఎందుకంటే మావి మట్టి గోడలండి. వాటర్ పైపింగ్ పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా మట్టి అంతా కారిపోయి ఇళ్ళకి ప్రమాదం జరుగుతుంది. సో అందువల్ల అలాంటి నిర్ణయం ఏం తీసుకోలేదు. చూసారండి, వంటగా చూడడానికి ఏమో చాలా చిన్నగా ఉంది. సామాన్లు చూస్తేనా అయ్య బాబోయ్ అనిపిస్తుంది. మా అమ్మని అనాలండి, సారీ పంపించేటప్పుడు కొంచెం పంపించలేదు, ఫుల్గా పంపించింది మినీ వ్యాన్లో వేసి. ఇంకా మా బావగారు అయితే పాపం నాతో పాటు వర్క్ చేసి అలసిపోయారు. ఈ సామాన్లు అన్నీ సగానికి సగం మా బావగారే తీసుకొచ్చి బయట పెట్టారండి. నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు ఈరోజు మా బావగారు. చూస్తున్నారా ఎన్ని సామాన్లు ఉన్నాయండి. ఇవన్నీ అవుతాయో లేదో, ఎప్పటికి అవుతుందో అని చెప్పేసి అసలు కొంచెం అలా అనిపించింది నాకు. ఇంకా షింక్ నుంచి స్టార్టింగ్ అయితే క్లీనింగ్ చేయడం షింక్ నుంచే స్టార్ట్ చేశాను. నేను దీంట్లో పేపర్స్ వేసి అలా ఉంచేస్తానండి. సో నేను దీన్ని ఏమి వాడడం కాబట్టి చూడలేదు. నెక్స్ట్ మా హస్బెండ్ ఏమో దీంట్లో వాటర్ రావడానికి పైప్ పెట్టిస్తా అది ఇదని చెప్పి అన్నారు. ఒకవేళ పైప్ పెట్టినా కూడా ప్రాబ్లం అవుతుంది ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేనే వద్దని చెప్పి బయటే తోముకుంటానులే అని చెప్పి బయటే మాకు తొట్టి దగ్గర ఉందని అనమాట కొంచెం ప్లేస్, దానిలోనే అక్కడే తోమేసుకుంటాను నేను. తొట్టి దగ్గర ప్లేట్స్ కట్టించుకుంటారు కదండి పల్లెటూరులో, అలానే ఉంది మాకు కూడా. సో అక్కడే నేను ఎప్పుడు గిన్నెలు కడుక్కున్నా అక్కడే కడుక్కుంటాను. నేను ఇంకా ఈ 5 నిమిషాలు దానికి బద్దకించేసి ఎందుకులే అని చెప్పి మళ్ళీ ఇక్కడ నేను వాటర్ పెట్టించుకున్నాను అనుకోండి, అది మాకే ప్రాబ్లం అవుతుంది హౌస్కి. సో అందుకని ఇంకా పెట్టించలేదు. ఇంకా షింక్ క్లీన్ చేసేసిన తర్వాత కింద ఫ్లోర్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. కాకపోతే దీంట్లో సర్ఫ్ అలా ఏం వేయలేదండి, ఎందుకంటే సర్ఫ్ వాసన వచ్చేస్తుంది అని చెప్పి సర్ఫ్ వేయకుండా లిక్విడ్ అయితే వేసాను. బట్టలకి మనం లిక్విడ్ వేస్తాం కదా వాషింగ్ మిషన్లో, ఆ లిక్విడ్ వేసి నేను క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇదిగోనండి చూస్తున్నారా, నేను నుంచొని ఒక బకెట్ పెడితేనే ఇలా ఫుల్గా ఉన్నట్టు ఉంది. పెద్ద ప్లేస్ లేకపోయినా సరే ఎన్ని సామాన్లు అండి బాబోయ్, ఎన్ని సామాన్లు ఉన్నాయి అసలు. ఇవన్నీ మార్చేద్దామంటే మార్చలేము. పోనీ ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం పెద్ద సామాన్లు కావాలి కాబట్టి ఇంకా అలానే పెట్టి ఉంచుతున్నాను నేను మార్చకుండా. ఇంకా కడిగేసిన తర్వాత అయితే ఎక్కువ టైం ఆరడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మాఫ్ చేసుకుంటున్నానండి. ఇలా మాఫింగ్ చేస్తే కాస్త త్వరగా ఆరిపోతుంది కాబట్టి, ఎందుకంటే ఆఫ్టర్నూన్ అయిపోయింది, మళ్ళీ స్కూల్ నుంచి పిల్లలు వచ్చేస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, నేను ఫ్రెష్ అవ్వాలి, చాలా టైమింగ్ అయిపోయింది, నాకు పనులు ఇంకా ఉన్నాయి కాబట్టి ఇదిగోండి ఈ విధంగా మాఫ్ చేసేసుకుంటున్నాను. అదే ఇది కడిగిందంతా ఆరిందాకా వెయిట్ చేయాలంటే పిల్లల్ని తీసుకురావడానికి లేట్ అయిపోయింది. మళ్ళీ పిల్లల్ని స్కూల్ నుంచి ఒంటరిగా కూడా పంపించరు మనం వెళ్ళేంతవరకు. అది కూడా నేనే చెప్పానులేండి, నేను వచ్చేంతవరకు పిల్లల్ని అసలు ఎట్టి పరిస్థితులను పంపించొద్దని చెప్పేసి. ఈరోజు ఈ క్లీనింగ్ పనిలో పడి మధ్యాహ్నం భోజనం అయితే చాలా లేట్ అయిపోయింది, 2 అయిపోయిందండి. సో అందుకని చెప్పేసి ముందు నీట్గా కడిగేసిన తర్వాత నేను మా బావగారు భోజనం చేసేసి
మళ్ళీ ఇవిగోండి ర్యాకుల్లో సర్దడం కోసం అన్నీ క్లీనింగ్ అయితే చేస్తున్నాను. అది కూడా ముందుగా మనం కడిగేసి అన్నీ పక్కన పెట్టడం అంటే అవ్వదు కాబట్టి ఎవ్రీ మంత్ నేను ఎలాగో సరుకులు తెచ్చినప్పుడు నీట్గా కడిగేసి పక్కన పెట్టుకుంటాను కాబట్టి ఇదిగోండి వాటర్లో కొంచెం డెటాల్ లిక్విడ్ వేసుకొని ఈ విధంగా క్లాత్ తోటి తుడిచేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇవన్నీ ఆరిపోయేసరికి అలాగే రూమ్ కూడా ఆరిపోతుంది నీట్గా. ఇంకా పేపర్స్ అన్నీ వేసుకొని నీట్గా సర్దేసుకుంటాను. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది ఎవరైనా క్లీనింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే. ఒకవేళ కొంచెం జిడ్డుగా అనిపించినా ఇంత క్లీన్ చేయకపోయినా సరే కొద్దిగా జిడ్డుగా అనిపిస్తుంది కదా, వీక్లీ వన్స్ ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం వాటర్లో మనము డెటాల్ లిక్విడ్ వేసుకొని ఇలా క్లీన్ చేసుకుంటే చాలు, ఎప్పుడైనా సరే నీట్గా ఉంటుంది మన కిచెన్ అయితే. ఇదిగోండి నాకైతే డస్ట్ పడింది కాబట్టి ఇప్పుడు ఈ విధంగా నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఈ సరుకులన్నీ పక్కన పెట్టి ఇప్పటికిప్పుడు క్లీన్ చేయాలంటే అవ్వవు కాబట్టి ఇంకా ఈ చాయిస్ చూస్ చేసుకున్నాను. మీ అందరికీ నా వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఈ డబ్బాలన్నీ క్లీనింగ్ చేసేసుకున్న తర్వాత నేనైతే ర్యాకుల్లో పేపర్స్ నీట్గా వేసుకొని సర్దుకోవడం అయితే స్టార్ట్ చేసేసాను. ఇదిగోండి ఇలా పేపర్స్ వేసుకుని సర్దుకున్నాం అనుకోండి, ఏమైనా డస్ట్ పడినా పేపర్స్తో సహా మనం తీసేయచ్చు, ర్యాకులన్నీ ఖరాబ్ కాకుండా ఉంటాయి. ఒకవేళ ఆయిల్ కానివ్వండి ఏదైనా ఒలికిపోయినా సరే కింద వరకు వెళ్ళిపోదు, మనము వెంటనే చూసుకొని తీసేయచ్చు, పేపర్ మీదే పడుతుంది కాబట్టి. ఇంకా టైల్స్ ఉన్న వాళ్ళైనా సరే ఏమున్నా సరే ఇలా పేపర్స్ వేసి నీట్గా సర్దుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇదిగోనండి ఇప్పటికీ 50% అయితే కంప్లీట్ చేశాను క్లీనింగ్ ప్రాసెస్ అయితే. ఇంకా 50% ఉండిపోయింది. ఇదిగోండి ఇక్కడ ఇంకా ఈ రాగి బిందులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఎత్తడి బిందులు, ఆ క్లీనింగ్ అయితే ఇంకా అవ్వలేదు. ఇదిగోండి ఇలా అయితే క్లీన్ చేశాను. ఈవినింగ్ 4 అయిపోయిందండి, పిల్లలకి స్కూల్కి టైం అయిపోయింది. సో పిల్లల్ని తీసుకురావాలి స్కూల్ నుంచి. ఇంకా వాయిదా వేసేసాను ఈ పని. నేను కెమెరా రొటేట్ చేసి చూపిస్తాను, ఓకేనా? ఈ పై ర్యాక్ సర్దుకోవాలి. దీంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా ఇంకా కడగలేదు, కడగాలన్నమాట. ఇదిగోనండి ఇప్పటికైతే ఒక 50% క్లీన్ చేసేసాను, చూపించాను కదా స్టార్టింగ్లోనే. ఇంకా మిగిలిన 50% అయితే నా కోసం ఇక్కడ ఎదురు చూస్తూ ఉందండి. ఇదైతే ఇంకా నెక్స్ట్ డే నేను క్లీన్ చేస్తాను. ఈ రాగి బిందెలు చూసారు కదా క్లీనింగ్ టైంలో ఇది ఎలా ఉందని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నేను ఇలానే పేపర్ వేసేసి ఉంచేస్తాను, నిమ్మకాయలు ఏమీ లేకుండా ఎలా క్లీన్ చేయాలో చూపించేస్తాను. ఇలా నేను ఎంత ట్రై చేశానండి టీ మరకల్ని పోగొట్టాలని, అస్సలు టీ మరకలు పోలేదు. చూస్తున్నారు కదా, కొంతవరకు పర్లేదు, బెటర్గానే ఉంది అనిపిస్తుంది.